హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ నుంచి అయితేనండి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. జస్ట్ మనం దీనికి అప్లై చేస్తే సరిపోతుందండి. ఈ పోస్టులు అయితే కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. ఈ నోటిఫికేషన్ గురించి అలాగే ఈ పోస్టుల గురించి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. కాబట్టి పూర్తిగా ఈ వీడియోను చూడండి. ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఈ వీడియోని ఫుల్గా చేసి ఒక లైక్ కనుక చేస్తే మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. మరి నోటిఫికేషన్ విషయంలోకి వెళ్తేనండి, డిస్టిక్ వైజ్గా తీస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితే మరొక డిస్టిక్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, ఈ డిస్టిక్లో ఉన్న జాబ్కి ఏపీలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చండి. మనకి నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ అనేది మనకి 16/12/2024 రిలీజ్ అయిందండి. సో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేపాటికండి 26/12/2024 అండి. అలాగే మెరిట్ లిస్టు లేదా సెలక్షన్ లిస్ట్ అనేది 21/1/2025 అయితే డిస్ప్లే చేస్తారండి. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేపాటికండి 25/1/2025 అండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అండి, సరిగ్గా మనం ఇప్పుడు కనుక అప్లై చేసుకుంటే 1 మంత్లో అయితే జాబ్లో ఉంటామండి. ఇంతకీ ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి అయితే రిలీజ్ అయిందండి. ఇందులో మొత్తం మనకి 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. మొట్టమొదటిగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి, కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 25,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. అలాగే రెండో పోస్ట్ వచ్చేపాటికి డేటా మేనేజర్ అండి, కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల 20,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. ఈ పోస్టుల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి వచ్చేపాటికండి బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ చేసి ఉండాలండి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నారన్నారండి. అది గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ అయినా ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదండి. అలాగే ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసిన వాళ్ళు డిఎంఎల్టీలో 2 years కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇంకో పోస్ట్ వచ్చేపాటికి డేటా మేనేజర్ అండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలండి, లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి, DCA చేస్తున్నా కానీ అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే వీళ్ళకి ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్, ఇంటర్నెట్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలండి. ఏదైనా పబ్లిక్ సెక్టార్లో కనుక మీరు ఏదైనా వర్క్ చేసి ఉంటే ఇంకా హెల్ప్ అవుతుందండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగేనండి ఎగ్జామ్ ఫీ వచ్చేపాటికండి, సో దీని యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేపాటికి 250 రూపాయలు అండి. అది కూడా ఓసీ క్యాండిడేట్స్కేనండి. SC, ST, BC, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదండి. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుందండి. దీనికి మరి ఎగ్జామ్ కానీ ఏమీ లేదండి. మనం ఈ పోస్టులకి అప్లై చేసినప్పుడు మనకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసి మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారండి. సో ఇందులో 75% మార్కులు మనకు ఇంతకుముందు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయండి ఆ మెరిట్ ఆధారంగా 70 మార్క్స్ గ్యాదర్ చేస్తారు. అలాగే మనకు ఉన్నటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే ఎక్స్ట్రా యాక్టివిటీస్ లైక్ ఉన్న ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మిగతా మార్క్స్ అనేవి యాడ్ చేస్తారండి. సో ఈ విధంగా మొత్తం మెరిట్ లిస్ట్ తీసుకోనండి అందులో చెక్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంతకీ ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలంటేనండి, ఈ పోస్ట్కి మనం ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేస్తామండి, ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదండి. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ నేము, జెండరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ క్యాస్ట్, అట్ ద సేమ్ టైం మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫ్లైన్లో చేస్తాం కాబట్టి 1కి 2 సార్లు చదువుకొని ఇక్కడ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా అండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాలండి. ఎందుకంటే దీంట్లో ఎడిట్ ఆప్షన్ అనేది మనకు ఉండదండి. అలాగే దీంట్లో మనకు డిక్లరేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి. సో ఈ ఫామ్ను కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఉంది కదండి, దానితో పాటు 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ సంబంధించిన మార్క్స్ మెమోస్ అన్నీ అటాచ్ చేసి, ఇన్కమ్ సర్టిఫికేటు, ఇందాక మనం డీడీ కట్టినటువంటి బ్యాంక్ డీడీ ఏదైతే ఉందో అదండి, అది ఓసీ క్యాండిడేట్స్. మిగతా వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఉన్నటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్, అలాగే ఆధార్ కార్డు ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేసండి 26/12/2024 సాయంత్రం 5 గంటల లోపండి ఆఫీస్ ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతికి అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుందండి.
ఈ అప్లికేషన్ ఫీ పే చేయాలనుకున్న వాళ్ళండి కాలేజీ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి అండ్ తిరుపతి డిస్టిక్ నేమ్ మీద అయితే ఈ ₹250 డీడీ అయితే తీయాల్సి ఉంటుందండి. అది కూడా ఏదైనా నేషనల్ బ్యాంక్స్లోకి వెళ్ళి డీడీ తీసి ఇది అటాచ్ చేసి పంపించవలసి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులకి ఏపీలో ఉన్నటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఇలాంటి పోస్టులు ఎప్పుడుగో ఒకసారి వస్తుందండి. ఈ పోస్టులు అనేవి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే రిలీజ్ చేస్తున్నారండి. కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి, మన వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి చూసి అలాగే నెక్స్ట్ ఏదైనా అవసరం ఉంటే ఇది ఇంకా పెంచే అవకాశం ఉందండి. ఇవన్నీ కంటిన్యూగా ఉండే జాబ్స్ అండి, తీసేసే జాబ్స్ అయితే కాదు. శాలరీ కూడా ఇంక్రిమెంట్ అనేది ఉంటుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ఏపీలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్, నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకొని చదివిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఒకవేళ ఇందులో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో చూడండి, ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.